అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. Please, member may leave the house, then you can speak. Please, before you speak, ask her to leave the house, then you can speak. Let her leave the house. Please leave the house. Then anybody can speak. Yes. No. Let the member leave the house. Let the member leave the house. Please. Let the member leave the house. No discussion, please. No. Please. No. No argument. No argument. Let the member leave the house. No argument. No argument. No argument. Go back to your seats. Go back to your seats. Please. Please go back to the seats. Member may please leave the house. The member may please leave the house. దయచేసి హౌస్ నుండి వెళ్ళిపోవాల్సిందిగా. దయచేసి హౌస్ నుండి వెళ్ళిపోవాలి. The member may please leave the house. Please go back to the seat. Please. Please. Please leave the house. No discussion, no talking here. No talking here. Go back to your seat. Go back to your seat. Please. Please go back to seat. Please go back to seat. దయచేసి కూర్చోండి. Go back. Please go back. No. Please go back to seat. మైక్లో కూడా వెళ్ళింది. పబ్లిక్ ఆల్రెడీ దీని గురించి చాలా చెడుగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఈ హౌస్ ఉన్నది మంచి లాంగ్వేజ్ మాట్లాడుకోవటానికా లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాలనే పరిస్థితి వచ్చింది. ఈవిడ ఉపయోగించినటువంటి పదాలు చూస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిపై చేసిన దారుణ వ్యాఖ్యలకు కాల్ చంద్రబాబు, మణి చంద్రబాబు, కామచంద్రబాబు ఒక ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అధ్యక్ష. అంత బాధ్యతారహితంగా మాట్లాడడం అనేటువంటిది ఈ సభకే సిగ్గుచేట్లా కనిపిస్తుంది. ఇటువంటి మెంబర్స్ ఉండడమే చాలా సిగ్గుచేటు అధ్యక్ష. అందుకే రోజాను కనీసం 1 సంవత్సరం సస్పెండ్ చేయాలని శాసనసభ కోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, I beg to move under sub rule 2 of rule 340 of the assembly rules that the following member named R.K. Rosa by the honorable speaker be suspended from the service of the house for 1 year. పవిత్రతకి క్రమశిక్షణకి మారుపేరు ఉండాల్సినటువంటి శాసనసభలో ఇలాంటి పదజాలాలు ప్రవర్తన చాలా దురదృష్టం. ఇది శాసనసభ యొక్క హుందాతనాన్ని దెబ్బతీస్తుంది. Now the motion is moved. The question is that Srimati Roja member be suspended from the service of the house for 1 year. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it. The motion is carried and the following members are suspended from the service of the house for 1 year. Yes. Now, yes. Jagan Mohan Reddy garu.
ఉంది, మైక్లో కూడా వెళ్ళింది. పబ్లిక్ ఆల్రెడీ దీని గురించి చాలా చెడుగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఈ హౌస్ ఉన్నది మంచి లాంగ్వేజ్ మాట్లాడుకోవటానికా లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాలనే పరిస్థితి వచ్చింది. ఈవిడ ఉపయోగించినటువంటి పదాలు చూస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిపై చేసిన దారుణ వ్యాఖ్యలకు కాల్ చంద్రబాబు, మణి చంద్రబాబు, కామచంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అధ్యక్ష. అంత బాధ్యతారహితంగా మాట్లాడడం అనేటువంటిది ఈ సభకే సిగ్గుచేట్లా కనిపిస్తుంది. ఇటువంటి మెంబర్స్ ఉండడమే చాలా సిగ్గుచేటు అధ్యక్ష. అందుకే రోజాను కనీసం 1 సంవత్సరం సస్పెండ్ చేయాలని శాసనసభ కోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, I beg to move under sub rule 2 of rule 340 of the assembly rules that the following member named R.K. Rosa by the honorable speaker be suspended from the service of the house for 1 year. పవిత్రతకి క్రమశిక్షణకి మారుపేరు ఉండాల్సినటువంటి శాసనసభలో ఇలాంటి పదజాలాలు ఇలాంటి ప్రవర్తన చాలా దురదృష్టం. ఇది శాసనసభ యొక్క హుందాతనాన్ని దెబ్బతీస్తుంది. Now the motion is moved. The question is that Srimati Roja member be suspended from the service of the house for 1 year. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it. The motion is carried and the following members are suspended from the service of the house for 1 year. Yes. Now, yes. జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, మైక్లో కూడా వెళ్ళింది. పబ్లిక్ ఆల్రెడీ దీని గురించి చాలా చెడుగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఈ హౌస్ ఉన్నది మంచి లాంగ్వేజ్ మాట్లాడుకోవటానికా లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాలనే పరిస్థితి వచ్చింది. ఈవిడ ఉపయోగించినటువంటి పదాలు చూస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిపై చేసిన దారుణ వ్యాఖ్యలకు కాల్ చంద్రబాబు, మణి చంద్రబాబు, కామచంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అధ్యక్ష. అంత బాధ్యతారహితంగా మాట్లాడడం అనేటువంటిది ఈ సభకే సిగ్గుచేట్లా కనిపిస్తుంది. ఇటువంటి మెంబర్స్ ఉండడమే చాలా సిగ్గుచేటు అధ్యక్ష. అందుకే రోజాను కనీసం 1 సంవత్సరం సస్పెండ్ చేయాలని శాసనసభ కోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, I beg to move under sub rule 2 of rule 340 of the assembly rules that the following member named R.K. Rosa by the honorable speaker be suspended from the service of the house for 1 year. పవిత్రతకి క్రమశిక్షణకి మారుపేరు ఉండాల్సినటువంటి శాసనసభలో ఇలాంటి పదజాలాలు ఇలాంటి ప్రవర్తన చాలా దురదృష్టం. ఇది శాసనసభ యొక్క హుందాతనాన్ని దెబ్బతీస్తుంది. Now the motion is moved. The question is that Srimati Roja member be suspended from the service of the house for 1 year. Those who are for the motion please say aye. Those who are against please say no. Ayes have it. The motion is carried and the following members are suspended from the service of the house for 1 year. Yes. Now, yes. జగన్మోహన్ రెడ్డి గారు ఉంది, మైక్లో కూడా వెళ్ళింది. పబ్లిక్ ఆల్రెడీ దీని గురించి చాలా చెడుగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. ఈ హౌస్ ఉన్నది మంచి లాంగ్వేజ్ మాట్లాడుకోవటానికా లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకోవాలనే పరిస్థితి వచ్చింది. ఈవిడ ఉపయోగించినటువంటి పదాలు చూస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిపై చేసిన దారుణ వ్యాఖ్యలకు కాల్ చంద్రబాబు, మణి చంద్రబాబు, కామచంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అధ్యక్ష. అంత బాధ్యతారహితంగా మాట్లాడడం అనేటువంటిది ఈ సభకే సిగ్గుచేట్లా కనిపిస్తుంది. ఇటువంటి మెంబర్స్ ఉండడమే చాలా సిగ్గుచేటు అధ్యక్ష. అందుకే రోజాను కనీసం 1 సంవత్సరం సస్పెండ్ చేయాలని శాసనసభ కోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష, I beg to move under sub rule 2 of rule 340 of the assembly rules that the following member named R.K. Rosa by the honorable speaker be suspended from the service of the house for 1 year. పవిత్రతకి క్రమశిక్షణకి మారుపేరు ఉండాల్సినటువంటి శాసనసభలో ఇలాంటి పదజాలాలు ఇలాంటి ప్రవర్తన చాలా దురదృష్టం. ఇది
శాసనసభ యొక్క హుందాతనాన్ని దెబ్బతీస్తుంది. Now the motion is moved. The question is that Srimati Roja member be suspended from the service of the House for 1 year. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. The క్రమశిక్షణలో పెట్టాల్సిన అవసరం ఉంది. మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడి హౌస్ని ఏ మాత్రం ముందుకు జానేయకుండా చేయడం కరెక్ట్ కాదు. 24 గంటలు రెచ్చగొట్టడం కూడా కరెక్ట్ కాదు. మొత్తం మెంబర్లు కూడా చెప్పాను అధ్యక్ష, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో 65 మంది మీ వాళ్లే ఉన్నారు. ఇందులో కూడా మీ పార్టీకి పనిచేసిన వాళ్లే ఉన్నారు. అదే మరి తెలుగుదేశం వాళ్ళు కూడా 20 మంది ఉన్నారు. మీరు 65 మంది ఉంటే తెలుగుదేశం పార్టీ 20 మంది ఉన్నారు, 12 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీలు కూడా ఉన్నారు. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీరు నిన్నటి నుంచి కాల్ మనీ గురించి అదే మరి సెక్సువల్ అసాల్ట్ గురించి మాట్లాడారు. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ అయిన మెంబర్ని పంపించండి, మీరు చర్చ చేయండి, సూచనలు ఇవ్వండి. తప్పకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని దోషులు ఎంతవాళ్ళైనా సరే వాళ్ళని శిక్షిస్తాం. ఒక ప్రత్యేకమైన కోర్టు పెడతానని చెప్పి నేను హామీ ఇచ్చాను. ప్రత్యేకమైన స్పెషల్ కోర్టు పెట్టి ఏదైతే నిర్భయ చట్టం కూడా దానికి అమలు చేసి వాళ్ళని పనిష్ చేద్దాం. అంతేకాదు మనీ ల్యాండింగ్ నుంచి ఏదైతే ఉందో ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొద్దాం. ఏమేం చేయాలో మీరు సూచనలు ఇవ్వండి. ఒకటి, వీళ్ళని శిక్షించడం. అధ్యక్ష, ఏదైతే కాల్ మనీ అనేది ఎప్పటి నుంచో ఉంది, వారసత్వంగా చాలా సమస్యలు వచ్చాయి. మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, మైక్రో ఫైనాన్స్ కూడా 25 నుంచి 50% వడ్డీ కలెక్ట్ చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం ముందుకు రాలేదు. నేను ఒక పిలిపిచ్చాను ప్రతిపక్ష నాయకుడిగా, మీరు ఎవరు డబ్బులు కట్టద్దండి, ఏదైనా ప్రభుత్వం కానీ మీకు అన్యాయం చేస్తే మేము అండగా ఉంటామని అండగా నిలబడి ఆ రోజు చర్య తీసుకొని ఎక్కడ డబ్బులు కట్టాడు అధ్యక్ష. మీకు ధైర్యం ఉంటే చేయండి, నేను కాదనలేదు. దోషులు శిక్షించండి. మీరు ఏ చర్య చేయాలో నేనే పిలిపించాను. కాల్ మనీలో ఎవరైనా సరే డబ్బులు బలవంతంగా వసూలు చేస్తే లేకపోతే ఎక్కడన్నా ఫోర్జరీ చెక్స్ కానీ డాక్యుమెంట్లు తీసుకుంటే మీరు భయపడద్దండి, మా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వమని చెప్పాను. నాకు వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు చూస్తే కాల్ మనీ ఒకటి. రెండో దశ ఫైనాన్స్ కంపెనీలు పెట్టారు, అగ్రిగోల్డ్ అని ఇంకా చాలా కంపెనీలు పెట్టారు. రాష్ట్రం అంతా దోపిడీ చేశారు, మామూలు వ్యక్తులను మోసం చేశారు. ఆ కేసు కూడా మీరు మాట్లాడలేదు, నేనే యాక్షన్ తీసుకుంటున్నాను. ఈరోజు ఒకటి అధ్యక్ష, బోగస్ ఫైనాన్షియల్ కంపెనీలు కానీ, కాల్ మనీ కానీ, వడ్డీ వ్యాపారం కానీ, కాల్ మనీ పేరుతో అమాయకులైన ఆడపిల్లల పట్ల ఎవరైనా కానీ ఇష్టానుసారంగా చేస్తే ఎవరినీ వదిలిపెట్టాం అధ్యక్ష. అయితే నేను ఈ సందర్భంగా కోరేది, ఒక పద్ధతి ప్రకారం జరగాలి. హౌస్ అనేది ఉందాతనంగా ఉండాలి. అట్లా కాకుండా ఇష్టానుసారంగా చేస్తామంటే మంచిది కాదు. మీ మెంబర్లు ఉన్నారు, అందుకే మీరు భయపడుతున్నారా? ఎందుకు మీకు భయం? నేను పేర్లు ఇచ్చాను, మీరు కాదని చెప్పండి. మా వాళ్ళ పేర్లు ఇచ్చాను, కాదని చెప్పండి. 227 పేర్లు ఇస్తున్నాం. ఆ పేర్ల పైన మీరు చెప్పండి. అధ్యక్ష, అమరావతి ఒక రాజధాని, నూతన రాజధాని, 1.25 లక్ష సమస్యలు ఉన్నాయి. మీరు చేసే ఈ విమర్శల వల్ల రాజధానికి చెడ్డ పేరు రావాలని, అంటే బయట ప్రపంచంలో ఇక్కడ ఏదో జరిగిపోతా ఉందని లేనిపోని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. కాల్ మనీ ఏంటి దశ? ఎప్పటి నుంచో జరిగింది. నేను ఒకటి కాదు, అన్ని కూడా ప్రక్షాళన చేస్తాను. నేను ఎవ్వరికీ భయపడను.